ప్లాట్ఫామ్ 0. ప్రతి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ 1 ఉంటుంది. కానీ ప్లాట్ఫామ్ 0 గురించి ఎప్పుడైనా విన్నారా? రాత్రి సమయం 9. హైదరాబాద్ వెళ్ళాల్సిన విజయ్ రైల్వే స్టేషన్కి వచ్చాడు. అప్పుడే అనౌన్స్మెంట్ వచ్చింది. టెక్నికల్ రీజన్స్ వల్ల రైలు 4 గంటలు ఆలస్యంగా నడుస్తోంది అని. విజయ్ నిట్టూర్చి బెంచ్ మీద కూర్చున్నాడు. సమయం గడుస్తోంది. ఒక్కొక్కరిగా ప్రయాణికులందరూ నిద్రపోయారు. కొంతమంది బెంచులపైన, మరికొంతమంది నేలపైన పడుకున్నారు. వర్షం మొదలైంది. స్టేషన్ మొత్తం వర్షపు చినుకులు శబ్దం మాత్రమే. టైం 11:45 PM. విజయ్కి మాత్రం నిద్ర రావడం లేదు. అతను ప్లాట్ఫామ్ వైపు చూస్తుండగా ఎదురుగా తెల్లని చీరలో ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమె ముఖం మొత్తం జుట్టుతో కప్పబడి ఉంది. వర్షంలో తడుస్తూనే అతని వైపు చూస్తోంది. విజయ్ లేచి 2 అడుగులు ముందుకు వేశాడు. ఉన్నట్టుండి మెరుపు మెరిసింది. మళ్ళీ చూసేసరికి ఆ అమ్మాయి కనిపించలేదు. టైం 12:30 AM. స్టేషన్లోని టీ షాప్ కూడా మూసేసింది. చివరి ఉద్యోగి కూడా వెళ్ళిపోయాడు. అప్పుడే లౌడ్ స్పీకర్లో ఒక అనౌన్స్మెంట్ వినిపించింది. ప్లాట్ఫామ్ 0. అంతే, మైక్ కట్ అయిపోయింది. విజయ్ ఆశ్చర్యపోయాడు. ప్లాట్ఫామ్ 0? అలానే ఉండిపోయాడు. సమయం 1:30. ఒక వృద్ధ స్వీపర్ నెమ్మదిగా నీళ్లు ఊడుస్తూ వచ్చాడు. విజయ్ అడిగాడు, తాత, ప్లాట్ఫామ్ 0 ఎక్కడుంది? ఆ వృద్ధుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. బాబు, 3 గంటలు దాటాక ఏ కొత్త దారి కనిపించినా అటు వెళ్ళకు. ప్లాట్ఫామ్ 0కి అసలు వెళ్ళకు అని చెప్పి చీకట్లో కలిసిపోయాడు. సమయం 2:59. స్టేషన్లో అన్ని లైట్లు ఒక్కసారిగా ఆరిపోయాయి, మళ్ళీ వెలిగాయి. డిజిటల్ బోర్డులన్నీ ఒకే ప్లాట్ఫామ్ చూపిస్తుంది. అదే ప్లాట్ఫామ్ 0. స్టేషన్ చివర ఇంతకు ముందు లేని ఒక కొత్త దారి కనిపించింది. విజయ్ ఆసక్తి ఆపుకోలేక ఆ దారి వైపు నడిచాడు. అది పాత ప్లాట్ఫామ్. తుప్పు పట్టిన బోర్డు, దానిపైన 0 అని రాసి ఉంది. పట్టాలపైన పొగమంచు మధ్య నుంచి ఒక నల్లటి రైలు నెమ్మదిగా వచ్చి ఆగింది. రైలు మీద పేరు లేదు, నంబర్ లేదు. తలుపులు తనంతట తానే తెరుచుకున్నాయి. లోపల ప్రయాణికులందరూ కూర్చొని ఉన్నారు. కానీ అందరూ తెల్లబట్టల్లోనే ఉన్నాయి. ఎవరూ మాట్లాడడం లేదు, ఎవరూ కదలడం లేదు. అందరూ తలలు వంచుకొని కూర్చొని ఉన్నారు. విజయ్ ఒక వ్యక్తిని అడిగాడు, సార్, ఈ రైలు ఎక్కడికి వెళ్తుంది? ఆ వ్యక్తి నెమ్మదిగా తల తిప్పి, అతని కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి. అతను మెల్లగా అన్నాడు, తిరిగి రాని చోటుకి. అప్పుడే నల్లటి యూనిఫామ్లో ఒక టికెట్ కలెక్టర్ వచ్చాడు. టికెట్ అన్నాడు. విజయ్ తన హైదరాబాద్ టికెట్ ఇచ్చాడు. అతను చూసి చిరునవ్వు నవ్వి, ఇది బతుకున్న వాళ్ళ రైళ్ళకి అని చెప్పి ఆ టికెట్ని చించేశాడు. తర్వాత జోబులో నుంచి ఒక నల్ల టికెట్ తీసి విజయ్ చేతిలో పెట్టాడు. దానిపైన ప్యాసింజర్ విజయ్, ప్లాట్ఫామ్ 0, జర్నీ 1 way. విజయ్ షాక్ అయ్యాడు. నా పేరు మీకెలా తెలుసు? టికెట్ కలర్ నవ్వుతూ అన్నాడు, ఈ రైలు పిలిచిన వాళ్ళ పేర్లు ముందే రాసి ఉంటాయి. అప్పుడే రైల్లో కూర్చున్న ప్రయాణికులందరూ ఒక్కసారిగా విజయ్ వైపు తిరిగారు. అందరూ ఒకేసారి ఒకే మాట అన్నారు, ఎక్కు, వెళ్దాం. విజయ్ భయంతో వెనక్కి పరిగెత్తాడు. అప్పుడే వెనక నుంచి రైలు విజిల్ చెవులు పగిలేలా వినిపించింది. అతడు పరిగెత్తుతూనే ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. రైలు తలుపు దగ్గర ఇంతకు ముందు చూసిన అమ్మాయే నిశ్చలంగా నిలబడి విజయ్ వైపే చూస్తుంది. కానీ ఆమె జుట్టు మెల్లగా పక్కకు జరిపింది. అది చూసి విజయ్ గుండె ఆగిపోయినంత పని అయిపోయింది.
ఎందుకంటే ఆమెకు ముఖం లేదు, అక్కడ నల్లటి చీకటి మాత్రమే ఉంది. ఆమె చెయ్యి ఎత్తి రైల్లోకి రమ్మని సైగ చేస్తుంది. విజయ్ గట్టిగా కేక వేస్తూ పరిగెత్తాడు. ఉదయం స్టేషన్ మాస్టర్ బెంచ్పై స్పృహ తప్పి పడి ఉన్న విజయ్ని చూసి నీళ్లు చల్లి లేపాడు. సార్, మీరు ప్లాట్ఫామ్ 0 గురించి విన్నారా అన్నాడు. అప్పుడు స్టేషన్ మాస్టర్ నవ్వుతూ, ప్లాట్ఫామ్ 0 అనేదే లేదు అన్నాడు. ఓకే, అయితే ఇదంతా నా కళ అనుకుంటా అని తన జోబులో చేయి పెట్టాడు. అందులో ఒక నల్ల టికెట్ ఉంది. ప్యాసింజర్ విజయ్, ప్లాట్ఫామ్ 0, జర్నీ 1 వే అనుంది. వెనక వైపు ఎర్ర అక్షరాలతో ఒక వాక్యం ఉంది. ఈరోజు తప్పించుకున్నావు, కానీ నీ టికెట్ ఇంకా చెల్లుబాటులోనే ఉంది. విజయ్ ఒక్కసారిగా తలెత్తి చూశాడు. స్టేషన్లో డిజిటల్ బోర్డు పైన ఒక సెకండ్ మాత్రమే ఒక మెసేజ్ కనిపించింది. నెక్స్ట్ అరైవల్ టుమారో 3 AM అని. విజయ్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు.